ఈ మధ్య కాలంలో ఒక అత్యవసర సమావేశం జరిగింది. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఏంట్రా అని చెప్పే ముందు మెయిన్ పాయింట్ అంటే జనసేనకు అవకాశం లేనట్లే. ఇదేంటబ్బా జనసేనకు అవకాశం లేకపోవడం ఏంటి? 100% స్ట్రైక్ రేట్తో నడుస్తున్న పార్టీ కదా అది. జనసేనకు అవకాశం లేకపోవడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. నిజంగా కూడా జనసేనకి ఈసారి అవకాశం దక్కకపోవచ్చు. మరలా మరొక్కసారి త్యాగం చేయాల్సిన టైం వచ్చినట్టుంది జనసేనకి. ఎందుకనంటే ఏదైతే సీఎం గారి నివాసంలో 2 గంటల పాటు ఏదైతే కొన్ని చర్చలు జరిగాయో చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఏదైతే కాకినాడ పోర్ట్లో బియ్యం స్మగ్లింగ్ అవుతుందో ఏంటి, కాబట్టి పీడిఎస్ బియ్యాన్ని కూడా స్మగ్లింగ్ చేసేస్తున్నారు అన్నది ఏదైతే ఒక భయంకరమైన రాద్ధాంతం జరిగిందో దాని నిమిత్తం మాట్లాడడానికి వెళ్ళి, అలాగే అక్కడ జరిగినటువంటి 2 చర్చల గురించి బయట కొన్ని విశ్వసనీయ వర్గాలు కొన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏంటి అసలు ఆ టాపిక్ ఏంటి? ఆ చర్చ ఏంటంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 2 గంటల పాటు సమావేశంలో చాలా ఎక్కువసేపు మాత్రం మాట్లాడింది ఏంటి, ఏదైతే కాకినాడ పోర్టు దాంట్లో జరుగుతున్న అక్రమాలు అన్యాయాల గురించి, ఆ కాకినాడ పోర్టులో ఉండే ఎలా జరుగుతుంది, గత 5 ఏళ్లలో జరిగిందేంటి, ఇప్పుడు జరిగిందేంటి, ఏదైతే ఒక షిప్ని సీజ్ చేశారో దాన్ని మొత్తం కూలంకుషంగా మొత్తం చర్చించి చంద్రబాబు నాయుడు గారికి దాన్ని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. కానీ దాని మీద కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారని చెప్తున్నారు. అదంతా ఒక పక్కన పెడితే కనుక మరి ముఖ్యంగా ఏదైతే 3 రాజ్యసభ స్థానాలు, ఏదైతే వైఎస్ఆర్సీపీలో ఉండే 3 రాజ్యసభ స్థానాలు వాళ్ళు కాదని వైఎస్ఆర్సీపీని వదిలి టీడీపీలోకి వెళ్ళిన మాట చాలామంది తెలుసు. కాబట్టి వాళ్ళు ఏదో తాయిలాలు ఇచ్చారు, అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారు, కాబట్టి వాటిని ఆశ చూపారు, అందుగురించే వీళ్ళు ఇక్కడి నుంచి విడిచి ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు అనేది కనుక మాట్లాడడం జరిగింది. ఏదేమైతేనండి రాజ్యసభ స్థానాలు 3 ఖాళీ అయ్యాయి. ఆ 3టిలో తమ వాటా కోసం కూడా మాట్లాడుంటారు పవన్ కళ్యాణ్ గారు. జనసేనకి ఒక సీటు కోసం అడుగుంటారు పవన్ కళ్యాణ్ గారు. గతంలో మనం వీడియో చేసాం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు, రాజ్యసభ సీటుని పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి ఇవ్వటం కోసమని మాట్లాడతారు అని అయితే కనుక ఒక రకమైన వీడియో చేసాం. కాబట్టి నిజంగా నాగబాబు గారికి అవకాశం కల్పిస్తారా, అసలు 3 రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానం ఇస్తారా అంటే కనుక ఇప్పుడు చూస్తున్న పరిణామాలు చూస్తే అది లేనట్టే. కాబట్టి త్యాగం చేయాల్సిన టైం వచ్చినట్టే. కాబట్టి జనసేనకి ఈసారి అవకాశం లేనట్లే. నిజమండి. ఎందుకనంటే ఏదైతే మొత్తం సమాలోచనలు అన్నీ జరిపిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత తేలింది ఏంటంటే ఒక స్థానాన్ని ఆల్రెడీ ముందస్తు ఒప్పందం మేరకు ఎవరైతే బేదా మస్తాన్ రావు ఉన్నారో మళ్ళీ బేదా మస్తాన్ రావుకే కేటాయిస్తారని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇది నిజమే అయినా ఆశ్చర్యపోనవసరంలా. కాబట్టి ఇంకోటి ఏంటంటే మిగిలిన 2 స్థానాలు ఉన్నాయి కదా, ఆ 2 స్థానాల్లో ఒకటి టీడీపీకే కేటాయించనున్నారని ఖచ్చితంగా కన్ఫామ్గా చెప్తున్నారు. అది ఎవరు ఏంటి, అసలు దీనికోసం ఎంతమంది పోటీ పడుతున్నారు ఏంటనేది నేను ఖచ్చితంగా ఆకారం చెప్తా. ఏ అభ్యర్థులు ఈ 3 రాజ్యసభ స్థానాల కోసం పోటీ పడుతున్నారనేది. కాబట్టి ఈసారి జనసేనకు అవకాశం లేనట్లే అని ఖరాఖండిగా అయితే క్లియర్గా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేసినట్లు కొంతమంది మాత్రం చెప్తాం జరుగుతుంది. కాబట్టి జనసేనలో ఖచ్చితంగా మరోసారి త్యాగం చేయాల్సిన అవకాశం ఆస్కారం వచ్చిందంటే ఖచ్చితంగా అలాంటి ఆస్కారం ఏర్పడదని చెప్పాలి. రాజ్యసభ రేసులో కొంతమంది అయితే ఉన్నారు. రాజ్యసభ సీటు అని అంటే కనుక చాలా హాట్ అనమాట. ఎందుకంటే బీభత్సమైనటువంటి స్తోమత కలిగినటువంటి ఆర్థిక పరంగా మంచి స్తోమత ఉన్న వాళ్ళకి తప్ప ఓ మాధురుడికి ఎవరికి దక్కదది. కాబట్టి రాజ్యసభ సీటుని ఏమాత్రం హీట్ పెంచే రేట్ అయితే కనుక ఫిక్స్ చేశారని కొంతమంది మాట్లాడుకున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే కనుక ఒక మాట చెప్పొచ్చండి ఏంటంటే ఎవరు పోటీ పడుతున్నారో తెలిస్తే అది ఎంత కాస్ట్లీ అర్థమైపోద్ది మీకు. రాజ్యసభ 3 స్థానాలు ఎవరు పోటీ పడుతున్నారని తెలిస్తే అది ఎంత కాస్ట్లీ సీట్లో మీకు అర్థమైపోతాయి. ఎలా అంటే గల్లా జయదేవ్ గారు ఇదంటప్ప ఆల్రెడీ గల్లా జయదేవ్ గారు పాలిటిక్స్ వద్దని పాలిటిక్స్కి గుడ్ బై చెప్పి బయటికి వెళ్ళిపోయారు కదంటే, లేదండి రాజ్యసభ సీట్ అక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఏమైనా జరగవచ్చు. రాజకీయం కదండి, రాజకీయంలో గుర్రం ఎప్పుడైనా ఎగరొచ్చు, ఎవడో చెప్పలేడు. నేల మీద నడిచే గుర్రం ఎప్పుడైనా ఎగరొచ్చు. కాబట్టి గల్లా జయదేవ్ గారు కూడా ఈ రాజ్యసభ సీట్ని ఆశపడుతున్నారు. తర్వాత లింగమనేని రమేష్ గారు చెప్పనవసరంలా. కాబట్టి లింగమనేని రమేష్ గారు అంటేనే లోకేష్ గారికి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. కాబట్టి అందులోనూ కొంచెం ఆర్థిక పరంగా బలిష్టమైన వ్యక్తి. అంతేకాదు తర్వాత ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు. కాబట్టి తర్వాత సానా సతీష్ గారు కూడా లోకేష్ గారికి చాలా అవసరమైన వ్యక్తి. కాబట్టి 100% సానా సతీష్ గారికి కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లోకేష్ గారు ఒకవేళ ప్రిఫర్ చేస్తాం వస్తే కనుక, లోకేష్ గారు ఓకే చెప్పడం వస్తే కనుక సానా సతీష్ గారికి ఓకే చెప్తారు. కాబట్టి లోకేష్ గారి అండదండలు పూర్తిగా సానా సతీష్ గారికి ఉన్నాయన్నమాట వాస్తవం. కాబట్టి సానా సతీష్ గారు అందులోనూ ఆంధ్రప్రదేశ్
ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా కూడా వర్క్ చేస్తున్నారు ఆయన. కాబట్టి 100% సానా సతీష్ గారికి ఓకే చెప్తారు అని అనుకుంటున్నారు. కాబట్టి ఒకటి బీజేపీకి పోయినా ఇలా మిగిలిన 100% ఈ రకంగా చూసుకుంటే ఈ పోటీలో జనసేన, ఈ రేసులో జనసేన నిలబడలేదు అలా అన్నమాట బయట వర్గాలు మాట్లాడుకున్నారు. నిలబడుతుందా? కాబట్టి 100%, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచి సపోర్ట్ ఉంది, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, నో డౌట్ అట్ ఆల్. కాబట్టి అంత సపోర్ట్ ఉన్న పవన్ కళ్యాణ్ గారికి రాజ్యసభ 3 స్థానాల్లో ఇవ్వకపోతే కనుక పైనుంచి ప్రెజర్ ఏమైనా ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం నుంచి, మోదీ గారి నుంచి ఆ ప్రభావం ఏమైనా ఉంటుందా? ఉంటే ఖచ్చితంగా రాజ్యసభ 3 స్థానాల్లో ఒకటి జనసేనకి వెళ్ళొచ్చు. మరలా నేనే చెప్తాను ఇదే మాట. కాబట్టి మ్యాక్సిమం 80% అయితే కనుక జనసేనకి అవకాశం లేదన్నారు. ఆ 20% కేంద్ర ప్రభుత్వం. కాబట్టి అక్కడి నుంచి వస్తే కనుక ఎవరు ఆపే ప్రసక్తే లేదు. రాజ్యసభ 3 స్థానాల్లో ఒక స్థానం జనసేనకి డిక్లేర్ అయిపోతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎలాగో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట తూచా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు పాటిస్తారు. కాబట్టి ఒకవేళ వద్దు ఈసారి గారంటే కనుక ఆగిపోతారేమో చెప్పలేము. అలా ఆగిపోతే మరలా నాగబాబు గారు కొంతకాలం వెయిట్ చేయాల్సిందే, ఎలాంటి లేదు. చూస్తున్నాం మీరు అందరూ కూడా. మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో మీద? 3 స్థానాలు 100% టీడీపీ వాడుకుంటుందా? టీడీపీ సభ్యులకి ఇస్తుందా? ఒకటి బీజేపీకి ఇచ్చి 2 టీడీపీ, లేదు జనసేనకి అవకాశం కల్పిస్తుందా? లేదా మరొక్కసారి జనసేన త్యాగం చేయాల్సి వస్తుందా? ఖచ్చితంగా లైక్ చేయండి, ఫస్ట్ మీ అభిప్రాయం తెలియజేయండి. అంతేకాదు పక్కాగా కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.